పవన్ కళ్యాణ్ ఏమనాలండి, చిన్నపిల్లడైతే నిజంగా దెబ్బ కొట్టవచ్చు. బట్ ఆయన నాయకుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం. కానీ ఆయన ఆరోగ్యం పట్ల చూపిస్తున్న అశ్రద్ధ ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా బాధేస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. మేబీ ఇందాక చిన్నపిల్లడితో దెబ్బ కొడతారు అన్నట్టు అలాగే ఉంది సిచ్యువేషన్. రొటేటర్ కఫ్ అంటారు, ఈ భుజాలకు సంబంధించి మొత్తం అది ప్రాబ్లం, దానికి సర్జరీ చేయాలి. తర్వాత ఈ భుజాల సరౌండింగ్స్లో ఉంటాయి కదా కండరాలు, మజిల్స్ చిట్లిపోయినాయి లోపల. అంటే మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అసలు ఆ మనిషి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాడా లేదన్నప్పుడు ఆయనది బాడీ కరాటే బాడీ అవ్వటం, మంచి ఫిట్నెస్ ఉండటం వల్ల ఏముంది ఇవన్నీ చిన్న చిన్న చెప్పి వదిలేశాడు. మొన్న మధ్య సర్జరీ జరిగింది, దాదాపు 10 or 15 days దాదాపు బెడ్ రెస్ట్. అది ఎందుకు ఏంటి అన్నప్పుడు సైనస్ ప్రాబ్లం ఉండి లంగ్స్ రిలేటెడ్ లైక్ అలా అండ్ ఊపిరితిత్తులకు సంబంధించి అన్నట్టు. ఇప్పుడు చూస్తే కండరాలకు సంబంధించి నిన్న ఆయన సతీమణి అన్నాలెస్నేమో ఇద్దరు కూడా కలగలిసి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు. చెక్ చేసినప్పుడు లోపల ఏకంగా కండరాలు ఏ రకం చిట్లిపోయింది చూపించారు. అండ్ ఈ రొటేటర్ కఫ్కి సంబంధించి ఉన్న ప్రాబ్లం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇమీడియట్గా సర్జరీ చేయాలి సార్ అన్నారు. నేను పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు గెస్ట్ చేయండి. సేమ్ మరలా మొదటికే నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను బయట చేయాల్సిన పనులు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నాయి, ప్రీ ప్లాన్డ్ కొన్ని ఉన్నాయి, అవన్నీ అయ్యాక మరలా వస్తాలే. దానికి డాక్టర్లు ఏం చేయగలుగుతారు? వాళ్ళ దాకా వచ్చిన పేషెంటు అసలు హెల్త్ బాగాలేదు, అప్పుడు ఏం చేయాలి? అక్కడే ఉంచేయాలి. బట్ పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడు కాదు కదా, ఉంచలేరు కదా. దెన్ మెడిసిన్స్ ఇవ్వటం, ప్రికాషన్స్ ఇవ్వటం, ఫిజియోథెరపీ ఎలా చేయడం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, పక్కన సత్యమని ఉన్నారు కాబట్టి ఆయన సత్యమని ఆమె కూడా చెప్పినారు, జాగ్రత్తమని నిప్పేని బట్టి జాగ్రత్తగా చూసుకోమ్మా అని. సో ఇది మరలా చెప్తున్నా కదా, నేను మా ఇంట్లో కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడైనా ఉపవాసాలు అంటూ ఉన్నప్పుడు కటిక ఉపవాసం అంటూ పిచ్చోళ్ళు మంచిలు కూడా దాకుండా ఉంటారు. నేను ఇప్పుడుగా అంట పిచ్చోళ్ళనే అంట, మంచిలు దాకుండా ఉండేది ఏంటండి? పూర్వకాలంలో 100 ఏళ్ళు తపస్సులు చేశారని అంటూ ఉంటారు. వారు సైతం కూడా ఖచ్చితంగా స్నానం చేయటం కావచ్చు పక్కనున్న నదిలో, అండ్ ఆ తర్వాత చిన్న చిన్నవి ఏదోటి బతకడం కోసం తీసుకుంటారు. ఇంకా స్టేజ్ దాటిపోతున్నప్పుడు ఇక ఇవి ఏం గుర్తురావు అన్నట్టు వాళ్ళకి. అంత ఈ సీన్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. అందుకు నేనేం చెప్తానంటే, ఎవరైనా కానీ ఇంట్లో ఉపవాసం ఉంటూ ఉన్నవాళ్ళు కటిక ఉపవాసాలు అంటూ తిండి తినకుండా నీళ్ళు తాకుండా ఉంటే గబక్కన ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దెన్ ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఆసుపత్రిలో ఉండాల్సిందే. వాళ్ళ బిడ్డలేనా, కట్టుకున్న భార్య భర్త వాళ్ళేనా? దేవుడు వచ్చి ఉంటాడా? నేను దేవుడిని తక్కువ చేయను. దేవుడి పేరు చెప్పి మనం చేసే పిచ్చి పనుల్ని ఏమనాలి చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ తిడతలేదండి. ఏమంటానంటే, మనం అనేది బాగుంటే దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు, భక్తులకు ప్రసాదం పెట్టవచ్చు, అండ్ మన ఇంట్లో వాళ్ళకి నచ్చినటువంటి అన్నీ కూడా వండి పెట్టవచ్చు, అండ్ ఎక్కడికైనా చక్కగా వెళ్ళొచ్చు, చేయాల్సిన మంచి పనులన్నీ చేయొచ్చు. ఇప్పుడు మనం అనేది బాగోలేనప్పుడు ఓకేనా ఏం చేయగలుగుతాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడండి, మొన్న ఆయన బెడ్ రెస్ట్. ఆ సమయంలో ఎన్ని పనులు ఆగిపోయాయంటే, సరే బెడ్ మీద ఉండి కూడా కొన్ని పనులు టకటక చేశాడని అంటూ ఉంటారు. ఫైల్ సంతకాలు కలగటం, ఎవరైనా చెప్తే మొత్తం వినటం అలా. మోడీ సైతం వచ్చి కలిసి వెళ్ళారా? చంద్రబాబు నాయుడు సైతం కలిసి మాట్లాడుకున్నారా? అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన మనిషి అంత చిక్కిపోయాడు అసలు. ఇదిగో మరలా ఇప్పుడు మేబీ ఈ సినిమా షూటింగ్లు ప్రెసిడెంట్ ఆపటం, అండ్ ప్రజెంట్ వచ్చేసి వారాహి అమ్మవారి యొక్క వ్రతం దీక్షలో ఉండటం, దానివల్ల ఇప్పుడు కొంచెం కుదురుగా ఉండటం వల్ల ఎందుకంటే మంచి తప్పి అన్ని టెస్ట్ చేస్తున్నాడేమో, ఓ రకంగా ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాడేమో, నాకు అలాగే ఉంది. మరలా షూటింగ్లకు వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ యథావిదే అప్పటికప్పుడు ఏదో టెంపరీగా ఏదో చేస్తారు, మళ్ళీ యథావిధి షూటింగ్లు అవని మరి గబక్కన జర్రాదేమో జరిగితే ఏంటండి అసలు? నాకు నిజంగా అయితే చాలా బాధ వేస్తుంది, కోపం కూడా ఉంది అసలు. తప్పు పవన్ కళ్యాణ్ గారు. మీ ఆరోగ్యం అంటే ఓ రకంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం, రాష్ట్రానికి సంబంధించి ఓ రకంగా మీ ఆరోగ్యం అన్నప్పుడు అదొక దాన్ని సంక్షేమ సౌభాగ్యం అని చెప్పలేను, కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే చాలా అవసరం. మార్క్ మై వర్డ్స్.
మీరు ఆరోగ్యంగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అవసరం, జనసేనకి మరీ మరీ అవసరం. ఎక్కడ ఏ ఛాన్స్ వచ్చిద్దా జనసేనలో చిచ్చు పెడతానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఆ బులుగు బ్యాచ్ మంద. వాళ్ళు ఎవరేంటో మీకు తెలుసు. ఎక్కడ ఛాన్స్ దొరికిద్దా కోట ప్రభుత్వంలో చిచ్చు పెడతాను చూస్తున్నారు మరికొంతమంది బ్యాచ్. ఇవన్నీ కూడా తుత్తునీలు చేస్తూ ముందుకు సాగుతున్నారు మీరు. అటువంటి మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్, ఆరోగ్యం జాగ్రత్త. అండ్ చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని మీ కన్న బిడ్డలాగా మీరు ఆదరిస్తున్నారు కాబట్టి ఆయనకి చెప్పండి ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెట్టాలి. చంద్రబాబు గారిని చూసి నేర్చుకోండి ఎవరైనా కానీ, మరలా చెప్తా. ఆయనకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ మనిషి అసలు ఎంత ఫిట్గా ఉంటాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొడతాను కూడా వంగలేకపోయాడు, కింద కూర్చోకుండా పైకి లేకపోయాడు ఆ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆసనాలు ఏంటి, మొన్న సైకిల్ తొక్కటం ఏంటి, అంటే తిరుపతి కొండెక్కటం ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వయసు అసలు 75 76 లేదా 70 ఏమో తెలియదు, కానీ సీమ్స్ టు బి హీస్ జస్ట్ లైక్ 30 to 40 అంతే ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే ఉంటారు, నో డౌట్. బట్ నేనేమంటానంటే ఆయన ఈ వయసులో కూడా ఆరోగ్యం మీద పెట్టే శ్రద్ధ ఉందే ఆయన కుర్రాడిలాగా ఉంచుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ సార్ ఆరోగ్యం జాగ్రత్త.